హాయ్ అండి. నమస్తే. సో, వైట్ ప్యాచెస్ పేషెంట్స్ యొక్క సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. సో, దానికి కారణము వాతావరణంలో వచ్చిన మార్పులు ప్లస్ సోషియో ఎకనామిక్ స్టేటస్ పెరగడం వల్ల ఆటో ఇమ్యూనిటీ ప్రాబ్లమ్ చాలా పెరిగిపోతున్నాయి. ఎక్సర్సైజ్ గానీ, రోజు నడక గానీ బాగా తగ్గిపోతుంది. దీనివల్ల ఏమవుతుంది? ఆటో ఇమ్యూనిటీ ప్రాబ్లమ్స్ పెరిగిపోతున్నాయి. ఆటో ఇమ్యూనిటీ అంటే మన బాడీలోనే ఈ టాక్సిక్ సెల్స్ పెరిగిపోయి ఈ మెల్లోసైట్స్ మీద అటాక్ చేసి మనకి అక్కడ వైట్ ప్యాచెస్ వస్తున్నాయి. కాబట్టి విటిలిగో అనేది ఇది లైఫ్ స్టైల్ డిసీజ్ అని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి 6 to 8 అవర్స్ సౌండ్ స్లీప్ ఉండాలి. అలాగే వెజిటేరియన్ డైట్ ఎక్కువ తీసుకోవాలి. ఈ నాన్ వెజ్ ఐటమ్స్ సాధ్యమైనంత వరకు తగ్గించాలి. అండ్ రోజు మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేస్తూ వీలైతే యోగా ధ్యానం చేస్తూ ఈ ఫుడ్ విషయంలో కొంచెం జాగ్రత్తలు పడి బయట హోటల్ ఫుడ్ ఎక్కువ తీసుకో. వీటికి సరిగ్గా ట్రీట్మెంట్ ట్రిపుల్ కాంబినేషన్ ట్రీట్మెంట్ తీసుకుంటే ఎలాంటి మచ్చలైనా మనం మ్యాక్సిమం తగ్గట్టు చేయవచ్చును. లేజర్ ట్రీట్మెంట్ ఫస్ట్ ఇది 2-3 వారాల్లోనే చేంజ్ కనిపిస్తుంది. వైట్ కేస్ బై పింకిష్నెస్ వస్తుంది. 5-6 వారాల్లో బ్లాక్ స్పాట్స్ కనిపిస్తాయి. 6 to 8 months లో ప్రాబ్లం మ్యాక్సిమం తగ్గుతుంది. ఒక లిప్స్, ఫింగర్ టిప్స్, పామ్స్, సోల్స్ మాత్రం ఇంప్రూవ్మెంట్ స్లోగా ఉంటుంది. నెంబర్ 2, డిసీజ్ స్ప్రెడ్ అవుతుంది అని టెన్షన్ పడకండి, బాధపడదు. స్ప్రెడ్ కాకుండా మనం కంట్రోల్ చేయడానికి మీకు టాబ్లెట్స్, ఆయింట్మెంట్స్, సేఫ్ మెడిసిన్స్ ఇస్తాం. నెంబర్ 3, మళ్ళీ రాకుండా ఉండడానికి డైట్ కంట్రోల్ పెంచారు. ఈ 3 పాటిస్తూ మీరు తప్పకుండా తగ్గుతుంది అనే నమ్మకంతో ట్రీట్మెంట్ తీసుకుంటే మీ ప్రాబ్లం అనేది తగ్గుతుంది.